హాయ్ అండి, నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో అయితే అరబిందో ఫార్మా అదేవిధంగా ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ నుంచి మనకి రీసెంట్గా అయితే రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూసుకుందాం. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్గా వచ్చేసి అరబిందో ఫార్మా అండి. అరబిందో ఫార్మా వాక్-ఇన్ ఆన్ 8th June ఫర్ ప్రొడక్షన్ ఇంజెక్టబుల్స్ అండ్ QA IPQA అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ అయితే ఇంజెక్టబుల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా QA IPQA అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే M.Pharmacy, B.Pharmacy, MSc, BSc, డిప్లొమో, ITI అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 1 to 6 years అయితే దీనికైతే మనకి క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లొకేషన్ హైదరాబాద్ పాషమైలారం అయితే ఇచ్చారు. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే మనకి 6/6/24 అయితే మనకి ఈ యొక్క రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎప్పట్లాగానే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే ఫేస్ టు ఫేస్ అయితే ఇంటర్వ్యూ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక డిపార్ట్మెంట్ వైపు చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ప్రొడక్షన్లో ఇంజెక్టబుల్స్ అయితే అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ ప్రొడక్షన్కి M.Pharmacy, B.Pharmacy, MSc, BSc, డిప్లొమో, ITI అయితే ఇవ్వడం జరిగింది. డెసిగ్నేషన్ చూసుకుంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్స్ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఈ ప్రొడక్షన్కి 2 to 8 years అయితే ఇవ్వడం జరిగింది. స్కిల్స్ చూసుకున్నట్లయితే వైన్ ఫిల్లింగ్, సీలింగ్, ఆటోక్లేవ్, లియో అండ్ ఎక్సెట్రా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంటు క్వాలిటీ అష్యూరెన్స్ QAలో IPQA అయితే ఇచ్చారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్గా 30 అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే B.Pharmacy, M.Pharmacy అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 5 years అయితే ఉండాలని చెప్పేసి ఇట్లా క్లియర్గా ఇచ్చారు. ఈ QAకి డెసిగ్నేషన్ మనకి ఎగ్జిక్యూటివ్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ QAకి సంబంధించి స్కిల్స్ ఇచ్చారండి. ఒకసారి క్లియర్గా చూడండి. నేను వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని చెప్పేసి వీడియో అయితే మేము మొత్తం చదివి చెప్పట్లేదు. ఒకసారి స్కిల్స్ అయితే మీరు క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేటు, టైము, వెన్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్ వచ్చేసి 8/6/24 అయితే ఇవ్వడం జరిగింది. టైం చూసుకుంటే 10 AM to 2 PM వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇక వెన్యూ చూసుకుంటే యుగియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్ యూనిట్ 3 ప్లాట్ నెంబర్ 434 to 48 పేజ్ 3 EPIP APIIC పాషమైలారం డిస్ట్రిక్ట్ హైదరాబాద్ తెలంగాణ 502329 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ కంపెనీ వచ్చేసి MSN వాక్-ఇన్ ఆన్ 9th June ఫర్ ప్రొడక్షన్ OSD QA QC డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. దీనికి సంబంధించిన MSNకి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ OSD QA QC డిపార్ట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ITI, డిప్లొమో, BA, BSc, B.Pharmacy, MSc, M.Pharmacy అయితే ఇచ్చారు. ఇక ఈ MSNకి సంబంధించిన ప్రొడక్షన్కి Q డిపార్ట్మెంట్కి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 5 years అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 6/6/24 అయితే మనకి యొక్క రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ. దీనికి కూడా సేమ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే ఫేస్ టు ఫేస్ అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో హైదరాబాద్ లొకేషన్లో అయితే వర్క్ అయితే చేయవలసింది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే MSNF 6 బుర్గుల్ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే 9/6/24 సండే అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. టైం చూసుకున్నట్లయితే 9 AM to 2 PM వరకు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూ
లొకేషన్ చూసుకుంటే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 6 బుర్గుల్ ప్లాంట్ నియర్ బాల్నగర్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి. ఈ నెంబర్స్ కాల్ చేసి ఇంటర్వ్యూ పైన డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఎంఎస్ఎన్ ఫార్మాకి సంబంధించిన నెంబర్స్ అండి. అదేవిధంగా ఎవరైతే ఇంటర్వ్యూ కలదో తప్పకుండా ఇక్కడ కొన్ని క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ అప్డేటెడ్ రెజ్యూమ్, సిటీసీ, ప్లేసిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ తెమ్మని చెప్తున్నారు. తప్పకుండా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఈ యొక్క డాక్యుమెంట్ తప్పకుండా మీ వెంట తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.